Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఆస్కార్ రేస్ లో కంగువా ఫిల్మ్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్న గేమ్ చేంజర్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోదు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న 3 ఫిల్మ్స్ లో 2 మూవీ ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ అవగా థర్డ్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఈ సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ లో అనిల్ రావుపూడి మార్క్ క్లియర్ గా కనిపించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సంక్రాంతి టైంలో థియేటర్స్ కి కదిలే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాంటి డైలాగ్స్ అండ్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వాటితోనే మూవీ అంతా నింపేసినట్టు క్లియర్ గా ట్రైలర్ లో అయితే కనిపిస్తుంది. క్వాలిటీ పరంగా అయితే ట్రైలర్ చాలా బాగుంది. ఇక స్టోరీ అంతా కూడా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఒక కేసు సాల్వ్ చేయడానికి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన దగ్గరికి తిరిగి వస్తుంది. అయితే భర్త పైన పొసెసివ్నెస్ తో తను కూడా వెంట వస్తా అని చెప్తుంది ఐశ్వర్య క్యారెక్టర్. సో వీళ్ళు కేసు ఎలా సాల్వ్ చేశారనేది సరదాగా మూవీలో చూడబోతున్నాం. ఇదైతే మినిమం గ్యారంటీ మూవీగా చెప్పొచ్చు. ఎలనం మ్యూజిక్ కూడా సూపర్ హిట్. మరోపక్క రిమైనింగ్ 2 మూవీస్ కంటే కూడా బిజినెస్ తక్కువగా చేయడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే మాత్రం బ్లాక్ బస్టర్ వడ్డీతో అనడం పక్క. ఓవరాల్ గా ట్రైలర్ ని ర్యాంకింగ్ వైస్ చూస్తే సెకండ్ ప్లేస్ లో పెట్టచ్చు. మరి 3 ట్రైలర్స్ లో మీకే ట్రైలర్ నచ్చిందో కమెంట్ చేయండి. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ January 9th JNTU కాలేజ్ గ్రౌండ్ అనంతపూర్ లో పెట్టబోతున్నారు. ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లుగా రాజమౌళి అండ్ నారా లోకేష్ తో పాటు ఇంకొంతమంది రాబోతున్నారు. సినిమా ప్రమోషన్ కి ఏదైనా హెల్ప్ అవుతుందంటే అది లాస్ట్ ఛాన్స్ గా ఇదే చెప్పొచ్చు. బాలియా స్పీచ్ వైరల్ అయిందంటే కాస్త బెటర్ హైప్ అయితే బిల్డ్ అవుతుంది. అజిత్ గుడ్ బై అగ్లీ ఈ పొంగల్ కి రిలీజ్ అవ్వాల్సి ఉండగా విడామియర్చి కోసం వెనక్కి వెళ్తే ఇప్పుడు విడామియర్చి వెనక్కి వెళ్ళింది. సో ఫైనల్ గా 2025 సమ్మర్ కి దిగబోతుంది అజిత్ గుడ్ బై అగ్లీ ఫిల్మ్. 2025 ఏప్రిల్ 10th రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ప్రభాస్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో చాలా సినిమాలు అదే డేట్ కి రాబోతున్నాయి. అండ్ రాజాసాబ్ మూవీ పోస్ట్ పోన్ అయినట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిందంటే మాత్రం ఇంకొన్ని సినిమాల అనౌన్స్మెంట్స్ అయితే మనం చూస్తాం. 2025 ఇండియన్ సినిమా రీ రిలీజ్ తో మోతమోగిపోనుంది. ఇప్పటికే ఏ జవాని ఏ దివాని వచ్చి దుమ్ము దులిపేస్తూ ఉండగా ఇప్పుడు ఇండియాని షేక్ చేసిన ఒక 2 మూవీస్ అయితే రీ రిలీజ్ కాబోతున్నాయి. డెబ్యూ మూవీతోనే ఇప్పటికీ బ్రేక్ అవని ఎన్నో రికార్డ్స్ ని పెట్టిన రితిక్ రోషన్ డెబ్యూ ఫిల్మ్ కౌనా ప్యార్ హై రిలీజ్ అయ్యి 25 years అవుతుండడంతో January 10th ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. షారుఖ్ ఖాన్ కి పోటీ ఇచ్చే హీరో వచ్చాడు అనే రేంజ్ లో తన డెబ్యూ ఇచ్చాడు రితిక్ రోషన్. ఆ ఇయర్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మొహబ్బతీన్ ఫిల్మ్ ఇండియన్ సినిమా పరంగా టాప్ గ్రాసర్ కాగా ఒక ఇండియా వరకే చూసుకుంటే కౌనా ప్యార్ హై ఇండియాస్ నెంబర్ 1 ఫిల్మ్. ఇక ఇండియన్ సినిమా హిస్టరీలో 5 out of 5 స్టార్ రేటింగ్ తెచ్చుకుంటూ ఇండియన్ సినిమాని ఒక ఊపు ఊపిన సత్య ఫిల్మ్ ఈ జనవరిలో రీ రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ అయ్యి 27 years కంప్లీట్ అవుతూ ఉండగా ఈ January 17th మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే తెలుగు హీరోల పరంగా అప్పటికి సత్య ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్. 1998లోనే 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ హైయెస్ట్ గ్రాసర్ అయింది ఆ ఫిల్మ్. బట్ ఎలానో మన వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతానికైతే అండర్ రేటెడ్ జెమ్ గా మిగిలిపోయింది ఈ ఫిల్మ్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కోసమైనా ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. కంగువా మూవీ ఆస్కార్ రేస్ లో నిలబడింది. మీరు వినేది నిజమే. 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటే 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని కంగువా ఫిల్మ్. చూడడానికి కూడా అసలు బాలేని మూవీ ఎలా రేస్ లో ఉంది అంటే ప్రస్తుతానికి స్టేజ్ 1 లో ఎలిజిబుల్ అయిన 323 సినిమాల్లో కంగువా కూడా ఒకటి. సెకండ్ లెవెల్ కు వచ్చేసరికి వెళ్తుందా లేదా అనేది సెకండరీ, బట్ ప్రస్తుతానికైతే లిస్ట్ లో యాడ్ అయింది కంగువా ఫిల్మ్. చూడాలి మరి రేసులో ఎంతవరకు నిలబడుతుందో. గేమ్ చేంజర్ కి అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తగిలాయి. ఓ పక్క నైజాం అండ్ కర్ణాటకలో రకరకాల కారణాల వల్ల ఇప్పటికే చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్న ఈ ఫిల్మ్ ఇప్పుడు తమిళనాడులో రిలీజ్ కి కష్టపడుతుంది. కారణం ఇండియన్ 3 ప్రొడక్షన్ హౌస్ లైక్ ఆ ఫిల్మ్స్ ఛాన్స్ వచ్చినప్పుడు విడామిర్చి మూవీని రిలీజ్ చేసుకోకుండా వాళ్ళు ఇండియన్ 3 మూవీ రిలీజ్ కాకముందే గేమ్ చేంజర్ ని రిలీజ్ చేస్తున్నందుకు మూవీపై కేసు వేసింది ప్రొడక్షన్ హౌస్. దాంతో ప్రస్తుతానికైతే తమిళ రిలీజ్ పెండింగ్ లో పడిందని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఈ మూవీకి తెలుగు మార్కెట్ తర్వాత అంత మార్కెట్ ఉంది తమిళనాడులోనే. మరి ప్రాబ్లం ఎప్పుడు సార్ట్అవుట్ అవుతుందో చూడాలి. మరోపక్క నైజాంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో క్రాకర్స్ పేల్చడానికి గానీ డీజే బాక్సెస్ కి కానీ ఫ్యాన్ సెలబ్రేషన్స్ కి హడావిడి చేయడానికి పర్మిషన్స్ ఇవ్వకపోగా టికెట్ హైక్స్ కూడా ఇప్పటివరకు అలాట్ చేయలేదు. ఈ 2 days లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కాలేదంటే మాత్రం సినిమాకి బాక్సాఫీస్ దగ్గర కష్టాలు తప్పేలా లేవు. మరోపక్క ఇప్పటికే కర్ణాటకలో బుకింగ్స్ ఓపెన్ అవగా లాస్ట్ 24 hours లో 10,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక యూకే ఐర్లాండ్ లో 25,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా నార్త్ అమెరికాలో $6,25,000 మార్క్ దాటింది గేమ్ చేంజర్ ఫిల్మ్. ఇక తెలుగు స్టేట్స్ లో మాక్సిమం రేపటి నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇక బుక్ మై షో అండ్ పేటిఎం లో ఇప్పటికే 1 million ఇంట్రెస్ట్ లని దాటేసిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. బట్ బిగ్ జంప్ అయితే మచ్ నీడెడ్. ట్రేడ్ అయితే ఆ జంప్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. Day 1 ఎంత నంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డాకు మహారాజ్ గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం Day 1 ఎంత నంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.